ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున దేవుడు నీకు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ద్వితోపదేశ ఖండము 30వ అధ్యాయం 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ రోజున ఈ లోకంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడిన ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించి నిలబెట్టాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే మారుమనసు పొంది రక్షించబడిన ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడి వాక్యాన్ని, దేవుడి ప్రార్థన కలిగి ఉండాలని, దేవుడి శక్తిని, దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. అది మరి ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని ఈ రోజున దేవుడి విషయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుడు అంటే ఏంటో తెలియని బిడ్డలు లోకంలో వాళ్ళకున్న స్తోమతను బట్టి, సంపదను బట్టి జీవితాన్ని విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ మరి వాళ్ళకి ఉన్న స్తోమతను బట్టి మాట్లాడుతూ ఉంటారు. అదేది కూడా స్థిరం కాదు. ఒక రోజున వాళ్ళందరూ కూడా నశించిపోవాల్సిందే. ఎవరైతే రక్షించబడి ఉన్నారో, ఎవరైతే మారు మనసు పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు మరణించిన తర్వాత నా దగ్గర ఒక ప్లేస్ ఉంది, అక్కడ మీరు అందరూ కూడా నిలబడతారు. ఆ రోజున మీరు ఆశీర్వదించబడాలని, ఆ రోజున మీరు నూరెంతలుగా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఈ లోకంలో నశించుకోవడానికి నా రక్తాన్ని నేను తారవేయలేదు. కాబట్టి ఎవరైతే రక్షించబడి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నా ఆలోచనలో, నా గ్రహింపుని గ్రహించండి. ఎందుకంటే ఈ లోకంలో మీరు కూడా అన్నిలాగా జీవితాన్ని జీవిస్తే చాలా కఠినమైన పరిస్థితులు, చాలా దరిద్రమైన స్థితులు మీరు ఎదుర్కోబోతారు. కాబట్టి నేను మీ పట్ల ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈ లోకంలో మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించి ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని నూరింతలుగా నిలబెట్టాలని, నూరింతలుగా మరి రాబోయే రోజుల సాక్షిగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. లోకంలో మనుషులంక మీకున్న స్తోమతను బట్టి జీవితాన్ని జీవించకుండా ఓర్పు, సహనంతో, నెమ్మదితో ఉండండి. నాతోటి చూడండి. నీకు నేను ఆదరణ, నేనే నిన్ను జీవితాన్ని లేవనెత్తుతాను. నేను తప్ప ఈ భూలోకంలో నిన్ను, నీ బతుకుని మార్చేవాళ్ళు లేరు అని దేవుడు ఈ రోజున తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, మనం ఈ రోజున రక్షించబడి మారు మనసు పొంది ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలని దేవుడు ఈ రోజున మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం కూడా దేవుడి కృపను బట్టి దేవుడు అన్నట్లు ఆశీర్వాదాన్ని పొందుకుని నూరింతలుగా మనం కూడా దేవుడి కొరకు బతికే వాళ్ళగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో దేవుడి తట్టు చూడాలని ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.